అమ్మా నా పిల్లలు అనుకుంటా నేను బయటికి ఏడ్చుకుంటూ వచ్చిన బిడ్డ 1 గంట వరకు అయితే లొల్లి అవుతుండే. ఆ పిల్లలు గొడవ, 2 ఆలుమొగలు డోర్ పోయి కొట్టినా, బిడ్డ 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 సవంతి అని కొట్టినా నేను డోర్ తీసి. అంటే ఆమె కూడా చనిపోయేంత అంత పెద్ద బాధ ఏ కన్న తల్లైనా పిల్లలు మంచిగా ఉండాలని చూసుకుంటా. కుల విషయం చెప్పాలా, భర్త గురించి ఆమె చాలా ఇబ్బంది పడ్డది. కుల్ల వాసం నేను చెప్పాలంటే భర్త గురించి చాలా ఇబ్బంది పడ్డది ఆమె. చాలా హింసించాడు ఆయన ఏ రాత్రో ఏ పగలో 12-1 గంట వరకు కూడా చాలా అది చేసిండు ఆయన. తాగుతుండనో తాగపోతున్నా భగవంతునికి తెలుసు, ఈ భూతాలకి తెలుసు, మాకైతే తెలియదు. కానీ చాలా మాత్రమైతే చాలా అది చేస్తుండే. 1 గంట వరకు అయితే లొల్లి అవుతుండే. ఆ పిల్లలు గొడవ, 2 ఆలుమొగలు గొల్ల అవుతుండే. అయితే ఏందబ్బా ఊకే ఏంది ఇంత లొల్లి, మాకు కూడా నిద్రలు ఉండే నాన్న అక్క పక్కన ఉండోళ్ళకు. మీరు కొంచెం పెద్దవారు కదా, ఎప్పుడన్నా నచ్చ చెప్పడం జరిగిందా? ఎందుకు ఇట్లా గొడవ పడుతున్నారు, ఏంటి పరిస్థితి? ఇప్పుడే ఏం అనుకోలేదు నాన్న నేను. ఇది మాత్రం అయితే చాలా అది చేసిండ్రు ఆ అబ్బాయి, చాలా ఆమె భర్త చాలా. ఇక మరి ఆ పిల్లలు ఎప్పుడు అది చేసుకుండ్రో, ఆ పిల్లల్ని ఏం చేసిందో. పిల్లలు అయితే మంచివాళ్ళు నాన్న, చిన్న పిల్లలు బాబులు, కానీ ఆ పిల్లల్ని ఏం చేసిందో. చాలా మంచోళ్ళు నాన్న, చాలా అంటే చాలా మంచోళ్ళు పిల్లలు. కానీ ఆ పిల్లల్ని ఏం చేసిందో, మరి ఆమె ఎట్లా వేసుకుందో, ఆమె ఎట్లా తీసింది తలకాయ, ఇది నాలుగే బయటకు వచ్చేసింది. గది ఒకటే నాకు బాధ అనిపించింది నాన్న. ఇంకా అప్పటి నేను చూశాను కదా, డోర్ పోయి కొట్టినా, బిడ్డ 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 సవంతి అని కొట్టినా నేను. డోర్ వచ్చాడు అని భర్త కూడా ఉన్నాడు నాన్న, కొట్టిండు కదా. నేను కొట్టినా, భర్త కొట్టిండు, ఇంకో అబ్బాయి కొట్టిండు. వాళ్ళు ఇట్లానే ఇట్లా కొట్టేసిండ్రు కదా. ఇక అప్పుడు నాకు చాలా బాధ అనిపించి, అమ్మా నా పిల్లలు అనుకుంటా నేను బయటికి ఏడ్చుకుంటూ వచ్చిన బిడ్డ. నేను గదే నా తప్పు, ఇంకేం లేదు నాకు. నా చిన్న పిల్లలు నాన్న, ఆ చిన్న పిల్లల గురించి ఆ పిల్ల నాలుకే బయటికి తీసింది. పిల్లలకు ముందేసిందో మరి ఏం చేసిందో, పిల్లలకు ముందుగా లేచినట్టుంది, ఈ పిల్ల తర్వాత వేసుకున్నట్టుంది. 2 అబ్బాయిలు ఆమె తర్వాత, ఆమె బాబులకు ముంగట వేసినట్టుంది, ఆమె తర్వాత వేసుకుంది. కానీ నాలుక మత ఇట్లా వెళ్ళింది నాన్న. నాకైతే చాలా బాధ అనిపించింది బిడ్డ. ఇదే మాత్రమైతే నా వాస్తవం, నేను చెప్తున్నా కదా. అంటే ఇన్ని రోజులు మీతో ఇంత మంచిగా ఉండి సడన్ చాలా మంచి పిల్ల చాలా అట్లా మాతో మేము గొడవ టైం ఏం లేదు నాన్న మాకు, మాతోటి. కానీ చాలా మంచి పిల్ల ఉండే పిల్ల, చాలా మంచిది. అతను ఎట్లా ఉండేవాడు అంటే మీకు చూసాము, అప్పుడప్పుడు చూసామన్నారు కాబట్టి అతను ఎట్లా ఉండేవాడు? రాగానే గొడవ, ఆయన నైట్ పూట వచ్చి గొడవ చేసుకుంటున్నా బిడ్డ. ఇది మాత్రమైతే నేను వాస్తవం చెప్తున్నా కదా. రోజు నైటే వచ్చేవాడు, నైట్ ఎప్పుడన్నా వచ్చి ఎప్పుడు నైట్లా గొల్లాటం చేస్తుండే ఆ పిల్లగాడు. ఆమె మొగన్ పేరు ఏం పేరే? ప్రవీణ్. ఆయన ఊరికే నైట్లా గొల్లాటం. అక్క పక్కన వాళ్ళకి మాకు నిద్రలో ఉండకపోతున్నాయి. మేము లేచి వచ్చి గేట్ కాడికి వచ్చి చూసి వెళ్ళిపోతుండే మేము. ఇప్పుడు మాట్లాడేవాడు కదా ఇంతకు ముందు ఇక్కడే లే, మంచోడే వాడు కూడా, మంచోడే కాదని అంటలేను. కానీ ఆ పిల్ల మాత్రం అయితే చాలా మంచి పిల్ల. స్రవంతి ఇంకో పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు ఏమన్నా మాకు తెలియదు. నేను రాలేదు, నేను నిన్న మొన్న వచ్చిన, ఇంకా సంవత్సరం కూడా కాలే. 7-8 నెలలు అయింది నేను వచ్చి, గంతే. అంటే మీకు తెలుసా ఆయనకి 2వ పెళ్లి అయింది అని చెప్పేసి? ఇక్కడ అంటే వీళ్ళు అందరు అనుకుంటుంటే నాకు తెలిసింది బిడ్డ, నాకు అంతే. ఇంకా నాకు ఇంకేం తెలియదు. ఇక గదే నాకు తెలిసిన సంగతి. ఏ టైం అవుతుండొచ్చు? ఏ టైంకి జరిగింది ఊరేసుకున్నాడు? ఏమో నాన్న, ఏ టైం అయిందో ఏమో నాకు తెలియదు బిడ్డ. నేను రెంబోలో పనికి పోయేస్తా. ఇక ఏ టైంకి వచ్చినప్పుడు నేను అప్పటికి కూడా ఈ పిల్ల 2-3 సార్లు ఇట్లా తిరిగింది. కానీ ఈ పిల్లకు నేను ఇప్పుడు నేను సాయంత్రం అడిగిన, ఏందే నువ్వు ఆడికి తిరిగావు నువ్వు అని అడిగిన. అంటే చెప్పినా కానీ కూడా మేము అంతా ఎవరి ఇల్లు సంసారం వాళ్ళకే ఉంటుంది. కానీ నాన్న
ఏంటంటే ఇగో ఆంటీ ఇట్లా చేస్తాడు, ఆంటీ అట్లా చేస్తాడు, ఆంటీ అని అంటది. ఇల్లు సంసారం మొగను గురించి చెప్తుంది కానీ ఇంకోని గురించి అయితే చెప్పేది కానీ నాన్న. గదే గంతే ముచ్చట, ఇంకా నాకు ఇంకేం చెప్పలే బిడ్డ. ఈ విధంగా చనిపోవడానికి పిల్లల్ని కూడా ఆ, వాళ్ళిద్దరు మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు అయ్యా. అయితే నేను అక్కడ ఉంటా. అయితే ఇవాళ తెలిసింది ఇట్లా అని. పిల్లలు బాగానే ఉన్నారు, వాళ్ళు బజార్ ఆడుకుంటారు, మంచిగా ఉంటారు. తర్వాత మరి ఏం జరిగింది, రెండో పెళ్లి మ్యారేజ్ చేసుకుందంట వాళ్ళ భర్త. అదే ఎన్ని సంవత్సరాలు అవుతుంది అతను వేరే మ్యారేజ్ చేసుకోవాలి? సంవత్సరమో ఏమైందంట మరి అంతే. మరి ఏం గొడవలు వచ్చినాయి ఏమో. నిన్న నైట్ అమ్మాయి 15 రోజులు లేదంట, ఊరు వెళ్ళిందంట, రాత్రి వచ్చిందంట. అంటే ఇప్పుడు వాళ్ళ భర్త ఈమె దగ్గర ఉండట్లేదు, ఉండడంట. 1 year దాటిపోయింది. అంతే ఇంకా. అయినా కానీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అదే. అంటే మీకేమైనా తెలుసా, అంటే కంప్లైంట్లు ఇవ్వడం కానీ స్టేషన్కి వెళ్ళడం కానీ ఏమైనా లీడర్ ఈడే ఉంటుంది వాళ్ళ కైలా మేడం. వాళ్ళతోనే చెప్పుకునేది ఏమైనా ఉంటే అంతే. ఆమె ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్ నడిపిస్తుంది కుక్కట్ మన రెయిన్బో దగ్గర. రెయిన్బో దగ్గర పాపం అక్కడ పెట్టుకుంటుంది ఫుడ్ కాల్ అంతే. అంతే. ఎలా ఉంటుంది అమ్మ మీతో? అందరితో బాగానే ఉంటుంది, అసలు గొడవలు గిడవలు ఏం పెట్టుకో, చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడన్నా గొడవలు అతను ఇక్కడికి వచ్చి గొడవ పడేవాడా లేకపోతే? ఇంకా మనకి తెలుస్తారు, మేము అటువైపు ఉంటాం. ఇంకా ఆమె అయితే పాపం అందరితో మంచిగా ఉండేది మరి. ఇంకా అదే ఇక. అంటే వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ భర్త తెలియదు నాకు. ఇన్ని రోజులైనా మేము వచ్చి 20 సంవత్సరాలు అయింది కానీ ఆయన తెలియదు నాకు. ఇప్పుడు ఫోన్లో చూసాను నేను. ఇంక అంతే. అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయింది? ఎలా జరిగింది ఇంకా నాకు తెలియదు. ఒక ఆమె చెప్తుంది కదా, ఎదురుగా ఉన్నాను అందువల్ల. ఇదిగో ఇదే ఇల్లు, ఇందులోనే ఊరు పెట్టుకున్నారంట పాపం. పిల్లలను కూడా పెట్టేసింది, ముగ్గురు పిల్లల్ని పెట్టేసి పెట్టుకుంది. ముగ్గురు పెట్టుకున్నారు. వేరే అతను వచ్చి తలుపు కొట్టిండంట, అప్పుడు బయటపడ్డారు. లేదు అంతా చనిపోయారు. ఇంకేడున్నారు, అయిపోయింది. బాడీని తీసుకుని 3ంటికి. ఇప్పుడు 3ంటికి పొందాక మధ్యాహ్నం 3 గంటలకి. అంతే. ఎందుకు తెలియదా, వీళ్ళందరూ ఈడే ఉంటారు. ఇగో ఇదే ఇల్లు. ఇంకా వాళ్ళ మధ్యలో ఏం జరిగిందేమో తెలియదు మనకి ఇక. అందువల్ల ఇదిగో ఇంత ఉంటారు, ఒకడు 11 ఒకడు 12 ఉంటాడు పాపం. పిల్లలు చిన్న పిల్లలే. ఆ మాత్రం చాలా మంచిది, అందరితో బాగుంటది. ఉంటది అంటే 30 దాకా ఉంటాయి పాపం. ఇంత ఉంటారు పిల్లలు, సేమ్ ఎగింతే ఉంటారు ఇక సేమ్. ఇంకంతే. क्या हुआ? वो उसका हस्बैंड है, दूसरा शादी कर लिया, इसलिए हाँ उसके लिए दोनों को झगड़ा होते रहता।